హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక కామెంట్, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక కామెంట్, ఒక లైక్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఈరోజు మనం మహాదేవుడి దీవెన అనే కథ చెప్పుకుందాం. శివపురం గ్రామాధికారి నాగేశుడు దుష్టుడు. ఆయన అధికారంలో గ్రామస్తులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. నాగేశుడి అక్రమాల గురించి రాజుకు తెలియపరచాలని కొందరు అన్నారు. కానీ అతడు ఏటా రాణిగారికి అపురూపమైన కానుకలు పంపుతుంటాడు. ఈ కారణం వల్ల గ్రామస్తులు తమ గ్రామాధికారికి ఆ స్థానంలో పలుకుబడి ఉండవచ్చని భయపడ్డారు. అలాంటి సమయంలో ఆ గ్రామంలోని ఒక సామాన్యుడింటికి భద్రుడనే బంధువు వచ్చాడు. ఆయన గ్రామ పరిస్థితి చూసి పట్నంలో మహాదేవుడనే పండితుడున్నాడు. ఆయన ఉత్తముడు, మంచి వాక్శుద్ధి కలవాడు. ఆయనను గ్రామానికి ఆహ్వానించండి, తప్పక మేలు జరుగుతుందని సలహా ఇచ్చాడు. గ్రామస్తులందరూ ఒకటై చిత్రాక్షుడనే వాణ్ణి పంపి మహాదేవుడిని తమ గ్రామం రప్పించుకున్నారు. ఆయన చిత్రాక్షుడి ఇంటినే బస చేశాడు. మహాదేవుడు ఏకాకి. ఆయన ప్రతిరోజు సాయంత్రం గ్రామస్తులకు పురాణం చదివి వినిపించేవాడు, నీతి బోధలు చేసేవాడు. ముఖ్యంగా ఆయన చెట్టు నుంచి మనం కోసిన ఫలానికి ఒక పక్క కుళ్ళు ఉందనుకోండి, ఆ కుళ్ళు తింటే మనకు ఆరోగ్యం చెడుతుంది. మంచి భాగాన్ని తింటే ఆకలి తీరి మనసుకు తృప్తి కలుగుతుంది. ఎదుటి మనిషి విషయంలోనూ మనం అలాగే ఉండాలి. అతడిలోని మంచిని మాత్రమే గ్రహించి మనం మసలాలి, చెడు గురించి పట్టించుకోకూడదు అని చెబుతుండేవాడు. ఈ మాటలు గ్రామస్తులపైన బాగా పనిచేశాయి. వాళ్ళలో సామరస్యం పెరిగి ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ పరస్పరం ప్రయోజనం పొందసాగారు. అంతేకాదు, నాగేశుడు చేసే దుష్టకార్యాల గురించి ఎవరూ ప్రస్తావించేవారు కాదు. ఆ విధంగా మహాదేవుడు రాక నాగేశుడికి కూడా మేలు చేసింది. ఒకనాడు మహాదేవుడు ఉంటున్న చిత్రాక్షుడి ఇంటి ఆవు నాగేశుడి పొలంలో మేసిందట. అందుకని ఆయన ఆవుని తన గోశాలలో కట్టించి 100 వరహాలు జరిమానాగా కట్టించాల్సిందిగా చిత్రాక్షుడికి కబురు పంపించేశాడు. ఆవు ఖరీదే 100 వరహాలు ఉండదు, మేత ఖరీదు ఇస్తాను అని చిత్రాక్షుడు వెళ్ళి నాగేశుడికి మనవి చేసుకున్నాడు. అయితే నాగేశుడు, 2 రోజుల్లో నువ్వు 100 వరహాలు జరిమానా కట్టకపోతే రోజుకు 10 కొరడా దెబ్బల శిక్షణైనా అనుభవించు, లేదా గ్రామం విడిచి వెళ్ళిపో అన్నాడు. చిత్రాక్షుడు లబోదీపోమన్నాడు. ఆ విషయం మహాదేవుడికి తెలిసి, విచారించుకున్న ఆయన, న్యాయం నీ పక్షాన ఉంటే దేవుడే నీకు ధన సాయం చేస్తాడు అన్నాడు. ఆ సాయంత్రం చిత్రాక్షుడి పెరట్లో మొక్కలకు పాదులు తవ్వుతుంటే కంగుమని చప్పుడైంది. ఏమిటా అని చూస్తే అక్కడ చిన్న రాగి బిందె ఒకటి దొరికింది. బిందె నిండా వరహాలు ఉన్నాయి. అందులో నుంచి 100 వరహాలు తీసి గ్రామాధికారి నాగేశుడికి జరిమానా కింద కట్టి ఆవుని తన ఇంటికి తోలుకు వచ్చాడు చిత్రాక్షుడు. చిత్రాక్షుడికి అంత తొందరగా డబ్బెలా దొరికిందా అని ఆరా తీసిన నాగేశుడికి అసలు విషయం తెలుసు. ఆయన వెంటనే నిధులేవి దొరికినా అవి రాజుగారివి, రాజధానాన్ని రాజప్రతినిధి అయిన గ్రామాధికారికి అప్పచెప్పాలి. అందులోని డబ్బును వాడుకుంటే వడ్డీతో గ్రామాధికారికి బాకీ చెల్లించాలి అంటూ చిత్రాక్షుడికి కబురు పంపాడు. అది విని మహాదేవుడు చిత్రాక్షుడితో, కంగారు పడుకునైనా, నీకు దొరికిన రాగి బిందెలో మండ్రగొప్పలున్నాయని, ధనం లేదని గ్రామాధికారికి విన్నవించుకో. భగవద్గనుగ్రహం ఉంటే ఆయన వచ్చి చూసినప్పుడు మండ్రగప్పలే కనిపిస్తాయి అన్నాడు. చిత్రాక్షుడు అలాగే చేశాడు. ఆ తర్వాత అంతా మహాదేవుడు చెప్పినట్టే జరిగింది. కొద్ది రోజులు గడిచాక చిత్రాక్షుడు పొరుగింటి వాడైన వీరయ్యకు ఒక కష్టం వచ్చింది. వీరయ్య చెల్లెలు చెప్పుకోదక్క అందగత్తె. ఆమెను నాగేశుడు తన కొడుక్కిచ్చి పెళ్లి చేయమన్నాడు. నాగేశుడి కొడుకు కురూపి మాత్రమే కాక తండ్రి కన్నా దుస్తుడు. ఏం చేయాలో పాలుపోక వీరయ్య మహాదేవుడి వద్దకు వచ్చాడు. ఆయన అతడితో, దిగులు పడకు నాయనా, నీ చెల్లెలికి మంచి సంబంధం కుదురుతుంది అని దీవించాడు. ఆ మర్నాడే వీరయ్య ఇంటికి రాజధాని నుంచి కొందరు పెద్ద మనుషులు వచ్చారు. రాజు కొలువులో పనిచేస్తున్న చంద్రుడనే వాడికి వీరయ్య చెల్లెల్ని అడిగారు. చంద్రుడు రాజుకు విశ్వాసపాత్రుడు. అందువల్ల నాగేశుడు ఈ విషయంలో కలగజేసుకునేందుకు భయపడ్డాడు. వీరయ్య చెల్లెలికి పెళ్లి సమస్య మహాదేవుడికి వాక్శుద్ధి ఉన్నదని, ఆయన దీవెనలు ఫలిస్తాయని గ్రామంలో బాగా ప్రచారమైంది. గ్రామస్తులందరూ ఆయనకి తమ కష్టాలు చెప్పుకొని ఆయన దీవెనలతో ప్రయోజనం పొందసాగారు. ఇది గ్రామాధికారి నాగేశుడికి తెలిసింది. ఆయన తనే స్వయంగా మహాదేవుని కలుసుకొని, తమరు మహానుభావులు, తమరి రాకతో గ్రామం పావనమైంది, అందరినీ దీవిస్తున్నారు, నన్ను కూడా తమరు దీవించాలని మనవి అన్నాడు. మహాదేవుడు గంభీరంగా ముఖం పెట్టి
నా దీవెనలో ఒకరు కోరినందున నేను ఇవ్వడం లేదు. భగవంతుడు చెప్పాడని నేను ఆయన చెప్పిన విధంగా దీవిస్తున్నాను. నీ విషయంలో భగవంతుడు నాకేమీ చెప్పడం లేదు. నేను అసహాయుణ్ణి అని అన్నాడు. మీకు నన్ను దీవించడం ఇష్టం లేదులాగుంది. భగవంతుడి చేత చెప్పించను లేను కానీ భగవంతుడి లాంటి రాజుగారి చేత మీకు దీవించమని చెప్పిస్తాను. అప్పుడు ఎలా తప్పించుకుంటారో చూస్తాను అంటూ నాగేశుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది తెలిసి శివపురం గ్రామస్తులందరూ మహాదేవుడి వద్దకు వచ్చి, అయ్యా, నాగేశుడు ఇప్పుడు రాజుని రప్పించినా రప్పించగలడు. తమరాయన్ని దీవించకూడదు. దీవిస్తే మరింత బలవంతుడై ఇంకా ప్రజల్ని వేధిస్తాడు. తమకు వాక్శుద్ధి ఉంది. తమరాయన్ని శపించాలి అని కోరారు. ఫ్రెండ్స్, మహాదేవుడి దీవెన మొదటి భాగం విన్నారు కదా. రెండో భాగం రేపు చెప్పుకుందాం ఫ్రెండ్స్. మా కథ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్, ఒక కామెంట్ తప్పనిసరిగా చేయాలి ఫ్రెండ్స్.